సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అడ్వెంచర్ ట్రిప్ వస్తున్నారు. ఆ రాక్ క్లైంబింగ్ చేసి అందరూ తెలుసు. పూర్ణ అండ్ ఆనంద్ వాళ్ళందరూ అక్కడ ట్రైన్ చేసుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అధ్యక్ష. ఇట్స్ అ మైనర్స్. దాన్ని మన ప్రోత్సాహ బహుమతి కూడా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఇంకా కోటను అభివృద్ధి పదాలు నడిపించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మన మంత్రి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అధ్యక్ష, ఎంత తొందరలో కంప్లీట్ అవుతుందో చెప్పాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. వీరేశం గారు సూటిగా దానికి రిలేటెడ్ భువనగిరి కోటకు సంబంధించి. అధ్యక్ష, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక మంచి గొప్ప పేరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టడం, యాదాద్రి గొప్ప టెంపుల్గా డెవలప్ కావటం అనేటువంటిది, ఈ భువనగిరి యాదాద్రి 2 జంట నగరాలుగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. ఇక్కడ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచన ఉంటే ఏమేం చేస్తుర్రు, వాటి వివరాలు ఏంటి అనేటువంటిది చెప్పవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ భువనగిరి కిల్లా మీద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినప్పుడు అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసేటువంటిది ఈ స్కీమ్లో ఉందా, ఉంటే దానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఆ వివరాలు చెప్పవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడ ఒక పార్కింగ్ కూడా అవసరం ఉంది. ఆ పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేసులు మిగతా ఇవన్నీ ఏర్పాటు చేస్తారా అనేటువంటిది గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. రోప్వే సంబంధించినటువంటిది ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు, దానికి నిధులు కేటాయించారా, ఏర్పాటు చేస్తే ఎన్ని రోజుల్లోపు పూర్తి అయింది అనేటువంటి వివరాలు గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. కిషోర్ గారు. అధ్యక్ష, యాదాద్రి టెంపుల్ సిటీగా ఒక నూతన ఆవిర్భావం దిశగా సాగుతున్నటువంటి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి. దాని పక్కనే 10 కిలోమీటర్ల దూరంలోనే భువనగిరి కిల్లా ఉంటుంది. భువనగిరి కిల్లా దాటుకొని యాదాద్రికి పోయే పరిస్థితి ఉంటుంది. అంటే దాపు హైదరాబాద్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ సిటీకి పోయేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పక్క ఉన్నటువంటి భువనగిరి కిల్లాని సందర్శించే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని ఆ కిల్లా మీద తీసుకురావాలంటే ఒక సదుద్దేశంతో రోప్వేని ప్రవేశపెడుతున్నట్టు ఇప్పటికే చెప్పారు. అయితే గతంలో అనుకున్న దానికంటే బడ్జెట్ పెరుగుతున్నదని చెప్పేసి సమాచారం ఉన్నది. దాని మీద మంత్రివర్యులు స్పష్టతనివ్వాలి. ఒకవేళ పెరిగినా కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేసేటువంటి కార్యక్రమం కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకునే విధంగా మంత్రివర్యులు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా పైన ఇచ్చేటువంటి ఏర్పాటు ఏదైతే మా వీరేశం గారు అడిగిరో వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, పైకి వచ్చినటువంటి యాత్రికులకు సంబంధించి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇతరత్ర ఫెసిలిటీస్ కూడా అసలు ఒకటి కూడా పైన లేవు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ప్రాజెక్టులు అవన్నింటినీ కలిపి తీసుకుంటున్నారా? డెవలప్మెంట్ అంటే ఓన్లీ రోప్వే కోసమే తీసుకుంటున్నారా ఇచ్చినటువంటి 18 కోట్లు, లేకపోతే మిగతా అన్ని డెవలప్మెంట్ కలిపి ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని చేస్తున్నారనేటువంటి విషయం పట్ల కూడా మంత్రివర్యులు స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. భువనగిరి కోట ప్రపంచంలోనే ఏకైక పెద్ద శిలగా గుర్తించబడింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నుండి హిమాలయాలకు ఎవరెస్ట్ ఎక్కే ప్రతి వారు ఇక్కడనే శిక్షణ పొందుతారు అధ్యక్ష. దీనిపై కోట మరియు అక్కడ ఇతర నిర్మాణాలకు శిథిలాలను అవుతున్నాయి. వాడి ఇంతవరకు సంరక్షణ చేయడం లేదు. నేను ఇటీవల మా అధికారులతోని తీసుకొని వెళ్ళి పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినాం. కొండ మీదకు రోపే నిర్మాణం కొరకు 16,50,00,000 రూపాయలు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. నిర్మించడానికి అనుమతి మంజూరు చేయడం పడింది. అన్నీ అనుకున్నట్లుగా అయితే ఇది మంచి పర్యాటక కేంద్ర ప్రాంతంగా కాబోతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు యాదాద్రి గుట్ట అభివృద్ధికి చేస్తున్నారు. అక్కడ వచ్చే భక్తులందరూ భువనగిరికి వచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, భారత ప్రభుత్వ పర్యాటక శాఖ భువనగిరి కోట వద్ద పర్యటన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాజెక్టు 4,99,50,000 రూపాయలు మంజూరు చేసి 2011-12 సంవత్సరానికి 3,99,60,000 రూపాయలు విడుదల చేసింది. విడుదల చేసిన మొత్తంలో ఈ క్రింది పనులను చేపట్టడం జరిగింది. రిసెప్షన్స్, సమాచార కేంద్రం, అరైవల్ సెంటర్ 48 లక్షల అధ్యక్ష. పబ్లిక్ టాయిలెట్ బ్లాకు 32 లక్షల అధ్యక్ష. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు 20 లక్షల అధ్యక్ష. జాతీయ రహదారిపై హోల్డింగ్ ఏర్పాటుకు 95 లక్షల అధ్యక్ష.
పోర్టు మరియు అప్రోచ్ రోడ్డుకు విద్యుతీకరణకు పోర్టు వాల్ విద్యుతీకరణకు 37,57,000 అధ్యక్ష. అప్రోచ్ రోడ్డు వెడల్పు సుందరీకరణకు 73 లక్షల అధ్యక్ష. పోర్టు వాల్ పునరుద్ధరణకు ₹1 కోటి అధ్యక్ష. మెట్లు పునరుద్ధరణకు మరియు ఇతర పటిష్టపరచడానికి ₹1 కోటి అధ్యక్ష. ల్యాండ్ స్కేప్ 39 లక్షల అధ్యక్ష. కోటకు వెళ్లే మార్గాలకు 70,000 అధ్యక్ష. చిల్డ్రన్ ప్లే ఏరియాకు 4 లక్షల అధ్యక్ష. చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్కు 50,000 అధ్యక్ష. అడ్వర్టైజ్మెంట్ ట్రయల్కు 20 లక్షల అధ్యక్ష. కన్సల్ట్ ఛార్జెస్కు 23,78,000 అధ్యక్ష. విదేశీయులు దర్శించేటువంటి ఈ క్రింది వరకు వరంగల్ మహబూబ్ నగర్లకు నిధులు రాబడినడానికి ప్రయత్నించి సఫలీకృతులు అవుతున్నాం అధ్యక్ష. 90 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్, 90 కోట్ల రూపాయలు వరంగల్ అధ్యక్ష. Now question number 2148, Minister for Municipal Administration. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు 31 జిల్లాలకు గాను 7 జిల్లాలు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రస్తుత మల్కాజ్గిరి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సంగారెడ్డి, యాదాద్రి ప్రస్తుతమున్న పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా వర్తింపు అవుతున్నాయి. మిగతా 24 జిల్లాల కోసం పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మూడవ ప్రశ్నకు అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మర్రి జనార్దన్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో నూతన పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా? ఉంటే దాని వివరాలు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. చెప్పినారు. సదరు ప్రతిపాదనలో ఎప్పటిలోగా అమలు చేస్తారు? అధ్యక్ష, పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుతోటి ప్రజలపైన అదనపు పన్ను భారం పడుతుందని అపోహలు ఉన్నాయి. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? పట్టణాభివృద్ధి సంస్థలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది? ఎవరెవరు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు? రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరిట చాలా మున్సిపాలిటీల్లో, వాటిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో సరైన ప్రణాళిక లేకుండా వెంచర్లు, లేఅవుట్లు పుట్టుకొచ్చినాయి. వాటిపైన పట్టణాభివృద్ధి సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పట్టణాభివృద్ధి సంస్థలకు నిధులు ఎలా సమకూరుస్తారు? ఏవైనా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? వాటి పట్టణాభివృద్ధి సంస్థల్లో పరిధిని ఏ విధంగా నిర్ణయిస్తారో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గంగుల కమలాకర్ గారు. సూటి ప్రశ్న ఫాస్ట్. అధ్యక్ష, ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ కరీంనగర్ను కూడా చేర్చేందుకు చాలా సంతోషపడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి, మంత్రి గారికి మా కరీంనగర్ నగర ప్రజల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తాం సార్. గౌరవ మంత్రి గారికి ఒకటే, గత పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ నగరాలను పట్టించుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గణాంకాల ప్రకారం అర్బనైజేషన్ పెరిగాది. 2 to 3% అర్బనైజేషన్ కూడా పెరగడం జరిగింది. కాబట్టి అది సంతోషకరం. గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, 80 సంవత్సరాల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నాం. మనం 20 సంవత్సరాల కోసమే మాస్టర్ ప్లాన్ చేశాం. కానీ ఇప్పటికీ కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకోలేదు. గౌరవ మంత్రి గారికి ఎప్పుడైతే ఈ యొక్క అర్బన్ బాడీస్ ఈ కొత్త మనకు సంస్థ చేసినప్పుడు మాస్టర్ ప్లాన్ అనేది గతంలో 80 ఫీట్లు ఉండే, కానీ ఇప్పుడు 100 ఫీట్లు అవుతుంది. కరీంనగర్లో 100 ఫీట్స్ ఉండడం వలన ప్రజలకు ఇబ్బంది లేదు. కానీ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే గ్రామాలకు పోతామో ఆ గ్రామాలలో 30 ఫీట్లు మాత్రమే మాస్టర్ ప్లాన్ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క అర్బనైజేషన్ చేస్తామో, ఎప్పుడైతే అర్బన్ బాడీస్ ఉత్తేజమో, ఈ యొక్క పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా కరీంనగర్తో పాటు చుట్టూ ఒక 40 గ్రామాలు తీసుకున్నట్టు ప్రభుత్వ పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. గౌరవ మంత్రి గారి కోరుతున్నాం, వెంటనే ఈ యొక్క పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ఏదైతే మాస్టర్ ప్లాన్లు గత 20 సంవత్సరాలకు చేశారో కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటూ, ఆర్డీ ప్లాన్ తయారు చేసుకుంటూ ఈ యొక్క ప్లాన్స్ కూడా గూగుల్ మ్యాప్కి అనుసంధానం చేస్తే ఎక్కడ ట్యాంపరింగ్ అయ్యే పరిస్థితి లేదు. గౌరవ మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంత మంచి అర్బనైజేషన్ చేసినా కూడా ఇంకా ఇరుకు రోడ్ల లాగానే భావిస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా వెండింగ్ కమిటీ ఇవ్వలేదు. గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, కరీంనగర్ నగర సంస్థలో ఇప్పటికీ కూడా వెండింగ్ కమిటీ ఇవ్వలేదు. కాబట్టి ఏది రెడ్ జోన్, ఏది అంబర్ జోన్,
ఏది గ్రీన్ జోన్ అనేది ఇప్పటికీ ప్రజలకు అయోమయం ఉన్నది. కాబట్టి ఎక్కడైతే రెడ్ జోన్ ఉందో అక్కడ అమ్మకాలు జరగకూడదు. కాబట్టి గౌరవ మంత్రి గారిని ఇమ్మీడియట్గా కరీంనగర్ నగరంలో కూడా వెండింగ్ జోన్ ఏర్పాటు చేసుకొని రెడ్ జోన్, అంబర్ జోన్, గ్రీన్ జోన్ తొందరగా ఏర్పాటు చేస్తే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతాయి. ముఖ్యంగా గౌరవ మంత్రి గారిని ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇప్పుడైతే గ్రామ పంచాయతీలలో ఇప్పుడు బహుళ అంతస్తులకు పర్మిషన్లు ఇస్తలేరు. ఇంతకుముందు మున్సిపాల్లో G+3 ఇవ్వడం జరిగింది. G+5, 7 కావాలంటే డిటిసిపి దాకా రావాల్సి వస్తుంది. మరి ఇప్పుడైతే ఇప్పుడు పట్టణాభివృద్ధి సంస్థ చేస్తే ఈ కరీంనగర్ నగరంలో కానీ మిగతాలో ఎన్ని అంతస్తుల వరకు మీరు పర్మిషన్ ఇవ్వగలుగుతారు? డిటిసిపి రోల్ ఎంత ఉంటుంది? రీజనల్ డైరెక్టర్ రోల్ ఎంత ఉంటుంది? వారికి ఎప్పటి వరకు పర్మిషన్ ఎన్ని అంతస్తులకు పర్మిషన్ ఇవ్వగలుగుతారు? మరి ముఖ్యంగా కరీంనగర్ నగరంలో మున్సిపల్ పరిస్థితి ఏంది? వాళ్ళకు బెటర్మెంట్ ఛార్జ్ మున్సిపాలిటీకి ఎంత కట్టాలి? ఈ యొక్క పట్టణ అభివృద్ధి సంస్థకి ఎంత కట్టాలి? దయచేసి మంత్రి గారు ఆ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటూ దయచేసి కరీంనగర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే వెండింగ్ కమిటీ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారు మేము కోరుతున్నాం. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు జనార్దన్ రెడ్డి గారు అదే రకంగా కమలాకర్ గారు అడిగారు అధ్యక్ష. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఇంతకుముందు నేను తమరికి విజ్ఞప్తి చేసినట్టు 24 కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు పరిశీలనలో ఉంది. మన కరీంనగర్ విషయానికి తీసుకుంటే దానిలో కొత్తగా ఒక 61 గ్రామాలను ఇందులో చేర్చబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా నాగర్ కర్నూలు విషయం తీసుకుంటే ఒక 17 గ్రామాలు ఈ పరిధిలోకి రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక 4 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ 4 ఉన్నాయి. వాటికి తోడుగా మరో 24 రాబోతా ఉన్నాయి. మరి 24 కొత్త అథారిటీల పరిధిలో కూడా అల్టిమేట్గా వీటి ఏర్పాటు ఉద్దేశం ఒకటే అధ్యక్ష. వీటి ద్వారా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలని, చుట్టుపక్కల జరిగే ఇప్పుడు ఏదైతే జనాభా విస్తృతి, ఇంకోవైపు పట్టణ విస్తృతి ఏదైతే పెరుగుతూ ఉందో అది ప్రణాళికబద్ధంగా జరగాలి, ప్రజలకు మేలు జరగాలి, జరిగే డెవలప్మెంట్ హ్యాఫజార్డ్గా కాకుండా స్ట్రక్చర్డ్గా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు కమలాకర్ గారు కోరినట్టు మరి జోనింగ్ కానీ మరి ఈ పట్టణాల ప్రణాళికబద్ధమైన అభివృద్ధిలో తప్పకుండా తొందరలోనే ఈ శాసనసభ సమావేశాలు ముగిసేలోపే మరి గౌరవ శాసనసభ్యులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ముందే అనుకున్నాం అధ్యక్ష. ఈ శాసనసభ సమావేశాల కాలంలోనే ముఖ్యంగా ఈ ఏ నియోజకవర్గాల శాసనసభ్యులైతే ఇందులోకి రాబోతా ఉన్నారో ఈ పరిధిలో వారితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాల్లో కూలంకషంగా వారి ఇన్పుట్స్, వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. డెవలప్మెంట్ ఛార్జెస్ విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ ప్రస్తుతం కుడాలో కానీ హెచ్ఎండిఓలో కానీ ఏ రకంగా అయితే ఉన్నాయో అదే పద్ధతుల్లో రేపటి రోజున కొత్తగా ఏర్పాటు చేయబోయే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఉంటుంది అధ్యక్ష. అల్టిమేట్గా ప్రజలకు దీనివల్ల ఈ స్ట్రక్చర్డ్ డెవలప్మెంట్ వల్ల మేలు జరగాలి, తద్వారా అక్కడ మౌలిక వసతులు కూడా తొందరగా ఏర్పడాలనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1978 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి. రెండో ప్రశ్నకు రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 66 భారీ మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రభుత్వం ఎటువంటి డ్రైవింగ్ స్కూల్ నిర్వహించడం లేదు. వరంగల్ టీఎస్ఆర్టీసీ ప్రధాన ప్రాంతీయ సిబ్బంది శిక్షణ కళాశాల, వరంగల్లోని ఆరపల్లి జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల 2 డ్రైవింగ్ స్కూళ్ళు నిర్వహిస్తున్నాయి. రవాణా శాఖ నియంత్రణ అధికారి ఉంటారు. ప్రైవేటు రంగంలోని డ్రైవింగ్ స్కూల్ వివరాలు అనుబంధ రూపంలో సభ సమక్షంలో ఉంచడమైనది. సి అవునండి, కరీంనగర్ జిల్లా ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం మండేపల్లి గ్రామంలో ఒక డ్రైవింగ్ శిక్షణ పరిశోధన సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో దేశంలో కానీ ఏ పేపర్ తిరిగేస్తే ప్రతిరోజు కూడా ఒక లారీయో ఒక బస్సో యాక్సిడెంట్ అయ్యి ఆ డ్రైవర్ తప్పిదం వల్ల అనేక మంది చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. దానికి అంతటి కూడా కారణం ఈ డ్రైవింగ్ స్కూల్ అధ్యక్ష. ఈ డ్రైవింగ్ స్కూల్స్ అనేటివి పటిష్టంగా పనిచేయట్లేదు. ఒక డ్రైవర్ కావాలంటే లారీ డ్రైవర్ దగ్గర క్లియర్గా పనిచేస్తాడు అధ్యక్ష. ఒక నెల 2 నెలల తర్వాత వాడు ఆ లారీ అప్పచెప్తాడు ఆయనకు, ఆయన నడుపుతాడు, లారీ వచ్చేసిందని చెప్పి ఒక లైసెన్స్ తీసుకుంటాడు. తర్వాత బయటకు పోయిన తర్వాత యాక్సిడెంట్స్ అవుతుంది అధ్యక్ష. దానికి సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది అధ్యక్ష.
సిమ్యులేటర్స్ పెట్టాలని చెప్పని. నువ్వు బయట డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా సిమ్యులేటర్స్ ద్వారా టెస్ట్ పాస్ అయిన తర్వాతనే లైసెన్స్ ఇవ్వాలని చెప్పి నిబంధనలు పెట్టింది అధ్యక్ష. కానీ అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు అధ్యక్ష. తర్వాత ఇవే కాకుండా ఇవి నియంత్రించడానికి రోడ్ బేస్ డ్రైవర్ బేస్ అధ్యక్ష, అంటే పార్కింగ్ లాట్స్ కూడా అలాట్మెంట్ చేయాలని ఉంది అధ్యక్ష. కానీ అక్కడ పార్కింగ్ లాట్స్ కూడా మరి ఎక్కడ అలాట్ చేశారు, ఎన్ని అలాట్ చేశారు? ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా హెచ్ఎండిఏ డెవలప్మెంట్ చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ పక్కన కూడా మాస్టర్ ప్లాన్లో పార్కింగ్ లేఅవుట్ చూపించడం, పార్కింగ్ లాట్ చూపించడం జరిగింది. ఉదాహరణకు అధ్యక్ష, మరి ఆటో నగర్లో కూడా పార్కింగ్ లాట్ చూపించారు, కానీ అది ఉపయోగం లేదు. ఒక లారీ టౌన్లో రావాలన్నా బయటకు పోవాలన్నా కూడా రోడ్డు మీద పార్క్ చేసుకోవాలి. రోడ్డు మీద పార్క్ చేసుకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. పార్క్ చేసుకున్నా కొద్దిగా ముందుకు పోయి అదేవిధంగా నడిపితే యాక్సిడెంట్స్ అవుతాయి. లేదంటే ఎక్కడైనా ఆపుకుంటే పోలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక ఎన్ని పార్కింగ్ లాట్స్ కూడా అలాట్ చేశారు, ఎన్ని డ్రైవర్ బేస్ అలాట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిమ్యులేటర్స్ అంటే కంప్యూటర్ ద్వారా కూర్చొని కంప్యూటర్ ద్వారా ఆయన టెస్ట్ పాస్ కావాలి అధ్యక్ష. అది అమలు అవుతుందా, అమలు అవుతలేదా? రాష్ట్రంలో ఎన్ని హెవీ వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని హెవీ వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఈ సిమ్యులేటర్స్ ద్వారా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇదే కాకుండా ప్రధానమైనది అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి పోవాలన్నా కూడా సింగిల్ పర్మిట్ విధానం ఉంది అధ్యక్ష హెవీ మోటార్ వెహికల్స్. తెలంగాణ నుంచి 27 రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ విధానం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ పోవడానికి మాత్రం సింగిల్ పర్మిట్ విధానం లేదు అధ్యక్ష. దీనిపైన మా ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి సింగిల్ పర్మిట్ విధానాన్ని మీరు ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి, మా ఫైల్ వచ్చి మీ దగ్గర ఉందని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి దాన్ని ఈ నెల 7 తారీఖు నాడే సంతకం చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ రవాణా శాఖ మంత్రి గారు కూడా మరి ఈ రవాణా శాఖ మంత్రి గారితో మా తెలంగాణ మంత్రి గారితో మాట్లాడి ఒక డేట్ ఫైనల్ చేసి మరి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి అది కూడా ఎప్పటి లోపలికి అమలు చేస్తారు. దానివల్ల 1,40,000 లారీల యజమానులు, దాదాపు 70,000 డీసీఎంలు, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకు సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూరగాయలు అమ్ముకోవాలన్నా ఏది అమ్ముకోవాలన్నా కూడా పోవాలంటే ఒకసారి పర్మిట్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి. కానీ సింగిల్ పర్మిట్ విధానం వస్తే ఒకసారి పర్మిట్ తీసుకుంటే సంవత్సరం వరకు కూడా ఆ విధానం అమల్లోకి వస్తుంది అధ్యక్ష. కనుక ఈ పార్కింగ్ లాట్స్ కూడా ఎక్కడెక్కడ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫండ్స్ ఇస్తారు అధ్యక్ష దీనికి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చినటువంటి ఫండ్ అవైలబుల్గా వాడుకుంటున్నారా? డ్రైవింగ్ స్కూల్స్ కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు, సొంత పూర్తి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ ద్వారానే డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఉంటుంది అధ్యక్ష. మరి దాని మీద కూడా ఏం చర్యలు చేపడుతుందో దాన్ని వివరంగా చెప్పాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, దేశంలో చాలామంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. డ్రైవర్లు కూడా కరెక్ట్గా లేక కూడా చనిపోతున్నారు, వాస్తవం అది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సాయంతో కూడా ప్రతి జిల్లాకు 5 కోట్లతోటి డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతిపెద్ద డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రం కూడా సిరిసిల్లలో కూడా 17 కోట్లతోటి స్టార్ట్ చేస్తున్నాం. దాని ద్వారా సంవత్సరానికి 30,000 మంది శిక్షణ పొంది డ్రైవర్లు కూడా బయటికి రావడం కూడా జరుగుతున్నది. అయితే గౌరవ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ అడిగిన దానికి సింగిల్ పర్మిట్ పై ఏదైతే అడిగినారో దీని మీద కూడా ఆంధ్ర మినిస్టర్ తోటి కూడా వారం రోజుల క్రితమే మీటింగ్ పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి. ఇది తొందరలోనే మరి వారం రోజుల్లోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి దీని మీద మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని సింగిల్ పర్మిట్పై చర్చలు చేసి దీన్ని కూడా పరిష్కారం చేస్తాం. అదేవిధంగా నేషనల్ హైవే మీద లారీలు పార్కింగు చాలా ప్రదేశాల దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైతే అవసరం ఉన్నదో అలాంటి స్థలాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మూసాపేటలో పార్కింగ్ యార్డ్ ఉన్నది, ఆయత్నాథ్ దగ్గర కూడా ఉన్నది, రింగ్ రోడ్ దగ్గర కూడా ఉంది. అది రింగ్ రోడ్ పోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఎక్కడైతే లారీ యజమానులు ముందుకొచ్చి